everyone, Nenu me Harinini. Welcome to the Battle of Voices presented by Talent Falcons. In association with Janayatri Foundation, Sing for a Cause, educational support for kids. Sponsored by BITS Vizag. BITS Vizag. Your future is our future. Welcome to BITS Vizag. Co-sponsored by Mrudula Anubotu Agent Life Insurance Co. First prize sponsored by Mr. Modi, a senior citizen, an avid photographer and a philanthropist. Second prize sponsored by the Gharia family, in loving memory of Lakshmi Gharia. Let's welcome our honorable judges for today, R.P. Patnaik garu and Sumangali garu. Welcome to the episode, Andi. థర్డ్ రౌండ్ కి సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ఫోర్త్ కమింగ్ ఎపిసోడ్స్. గుడ్ లక్. All the best to all the participants. బాగా పాడండి. మన జడ్జెస్ కూడా వచ్చేసారు, పార్టిసిపెంట్స్ అంతా రెడీగా ఉన్నారు, నేను కూడా రెడీగా ఉన్నాను. లెట్స్ గెట్ ఇన్ టు అవర్ ఎపిసోడ్ రైట్ అవే. మన ముందుకు రాబోతున్న ఫస్ట్ పార్టిసిపెంట్ లాస్యా ధూళిపాల. తను ఒక క్లాసికల్ నంబర్తో మన ముందుకు వచ్చేసారు ఈరోజు. సో వెల్కమ్ లాస్యా. జడ్జెస్కి నమస్కారం. నేను ఇవాళ సరిగమల చిత్రం నుంచి సంగీతమే సరస సల్లాపమే అనే పాట పాడతాను. రాసిన వారు వేటూరి గారు, మ్యూజిక్ డైరెక్టర్ బాంబే రవి గారు, పాడిన వారు ఎస్పీబీ గారు. ఆల్ ది బెస్ట్ లాస్యా.
ధన్యవాదాలు. సంగీతమే అంటూ చాలా చక్కగా పాడారు లాస్యా. లెట్స్ ఆస్క్ అవర్ జడ్జెస్ హౌ దే ఫెల్ట్ అబౌట్ యువర్ పర్ఫార్మెన్స్. ఆర్పి పట్నాయక్ సార్, మీకు ఎలా అనిపించింది లాస్యా గారి పర్ఫార్మెన్స్? లాస్యా స్ట్రెచ్ ఇలాంటి పాట పాడడం చాలా కష్టం. ఎలాంటి అంటే ఎస్పెషలీ తాళం పరంగా కానీ శృతి పరంగా కానీ అలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా అంటే కొంచెం వయసుకు మించిన శృతి, అంటే ఒక వయసు వరకు శృతి కొంతవరకు వెళ్తుంది, కానీ అంతకన్నా ఎక్కువ శృతిలో ఉన్న పాటని కష్టపడి ఇష్టపడి, అంటే పాడేటప్పుడు ఇష్టం ఉంది బట్ ఆ శృతి వల్ల కష్టం కూడా ఉంది, రెండు కనిపిస్తాయి. కానీ పాడుతున్నప్పుడు ఎక్కడ కూడా తప్పు చేయకుండా పాడాలి అనే ఒక సంకల్పం ఏంది, అది నాకు బాగా నచ్చింది. లాస్యా ఫ్రాంక్గా ఇంత గొప్ప పర్ఫార్మెన్స్ చేసినందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఆర్పి సార్, మీ స్కోర్స్ ఫర్ లాస్యా ప్లీజ్. మై స్కోర్ ఇస్ 8.5 for 10. థ్యాంక్ యూ సో మచ్ సార్. సుమంగళి గారు, మీకు ఎలా అనిపించింది లాస్యా గారి పర్ఫార్మెన్స్? లాస్యా వెరీ వెరీ టఫ్ సాంగ్, చాలా బాగా పాడారు. నాకు ఒక కోరిక ఏంటంటే మీరు ఒక సాఫ్ట్ లైట్ సాంగ్ పాడాలి, అది నేను వినాలి. ఎందుకంటే ఈ సాంగ్ ప్రాపర్ కర్ణాటిక్ స్టైల్లో ఉంది కదా, ప్రాపర్ కర్ణాటిక్ రెండిషన్. సో ఐఎమ్ క్యూరియస్ టు సీ హౌ యూ విల్ అడాప్ట్ యువర్ వాయిస్ టు అ వెరీ సాఫ్ట్ melodious song like Chinni Chinni Asha, something like that. I'm thinking how it would sound, how you would approach a song like that. But having said that, చివర్లో గమకాలు స్వరాలు అన్నీ చాలా బాగా పాడారు. ఒక్క ప్లేస్లో కొంచెం ఐ థింక్ యూ డిడ్ లిటిల్ బిట్ ఆఫ్ అ మిస్టేక్ మీ ఫేస్లో కూడా నాకు తెలిసింది. బట్ ఓవరాల్గా యూ హ్యావ్ అ గుడ్ కమాండ్ ఆన్ యువర్ వాయిస్. స్ట్రెంగ్త్ చాలా పవర్ఫుల్గా ఉంది మీ గొంతు. త్రో చాలా బాగుంది. అందుకే ఐఎమ్ క్యూరియస్, త్రో ఇలా ఉందంటే సాఫ్ట్గా పాడితే ఎలా ఉంది? I would love to, if it was a live competition, I would have definitely asked you, okay, ఇప్పుడు ఒక మంచి సాఫ్ట్ మెలడీ సాంగ్ పాడండి, అలా తప్పకుండా I would have asked you. But anyway, this is an online thing, and the song that you sang, you really did well. కొన్ని ప్లేసెస్లో కొంచెం శృతి చూసుకోవాలి, బట్ ఓవరాల్ ఇట్ వాస్ అ గుడ్ పర్ఫార్మెన్స్. ఐ లైక్డ్ ఇట్. ఆల్ ది బెస్ట్. సుమంగళి గారు, మీ స్కోర్స్ ఫర్ లాస్యా ప్లీజ్. సో లాస్యా, మీకు 8 on 10. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. Thank you so much to the judges for all of your amazing feedback, and thank you to Talent Falcons for giving me this amazing opportunity. And Miglina singers andarki best of luck. అప్డేట్స్ కోసం టాలెంట్ ఫాల్కన్స్ యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ పేజీని ఫాలో అవ్వండి. మన ముందుకు రాబోయే నెక్స్ట్ పార్టిసిపెంట్ మహేష్ కుమార్ రౌత్ గారు. హీస్ గోయింగ్ టు సింగ్ అ సాంగ్ ఫ్రమ్ ద మూవీ హోలీ, అండ్ దట్ ఈస్ మ్యూజిక్ డైరెక్టర్ బై నన్ అదర్ దాన్ అవర్ ఆర్పి పట్నాయక్ గారు. సో ఐఎమ్ సో ఎక్సైటెడ్ టు సీ హిమ్ సింగ్ ద సాంగ్ ఫ్రమ్ ఆర్పి పట్నాయక్ సార్ మూవీ. సో మీరు కూడా రెడీ అండి? సో లెట్స్ వెల్కమ్ మహేష్ కుమార్ గారు. హలో ఎవ్రీవన్, నా పేరు రౌతు మహేష్ కుమార్. ఐఎమ్ ఫ్రమ్ వెస్ట్ గోదావరి, ఏలూరు. ముందుగా జడ్జెస్ ఆర్పి పట్నాయక్ గారికి, సుమంగళి గారికి నా నమస్కారములు. ఇప్పుడు నేను పాడబోయే పాట హోలీ మూవీ నుంచి ఆర్పి పట్నాయక్ గారి మ్యూజిక్ డైరెక్షన్లో కులశేఖర్ గారు సాహిత్యం అందించిన అవునని అంటావో మరి కాదని అంటావో సాంగ్. ఆల్ ది బెస్ట్ మహేష్ కుమార్. అవునని అంటావో మరి కాదని అంటావో, ఏమంటావో ఏమోనన్న సందేహంతో, ఏమని చెప్పాలో నీకేమని చెప్పాలో తెలియక సతమతమవుతోంది నా మనసెంతో. అటో ఇటో ఏటో మరి
ఎలా చెప్పనమ్మా నాలోని ప్రేమని, ఎలా చూపనమ్మా నా ప్రేమను అని. అవునని అంటావో మరి కాదని అంటావో, ఏమంటావో ఏమోనన్న సందేహంతో. చిగురాకుల లేఖలు రాసి చిరుగాలి చేతికి ఇచ్చి ఎప్పుడోనే పంపించాను, నువ్వు చూడలేదా? నా మనసే పడవగ చేసి కలలన్నీ అలలుగా చేసి ఎప్పుడోనే పంపించాను, నిన్ను చేరలేదా? చెప్పాలని అనిపిస్తున్నా నా ఎదుటే నువ్వు కూర్చున్నా, మనసులోన మాట నీకు చెప్పలేకపోతున్నా, చెప్పకుండా ఓ క్షణమైనా ఉండలేకపోతున్నా. ఎలా చెప్పనమ్మా నాలోని ప్రేమని, ఎలా చూపనమ్మా నా ప్రేమను అని. అవునని అంటావో మరి కాదని అంటావో, ఏమంటావో ఏమోనన్న సందేహంతో. ప్రేమన్నది ఊపిరి కాదా, అందరిలో ఉండేదేగా, పరిచయమే లేదని అంటే వింటే కదా. నువ్వున్నది నాలోనేగా, ఈ సంగతి విననే లేదా, మదిలోనే నిదరుతూ గమనించలేదా? ఎదనిండా ఆశలు ఉన్నా ఎన్నెన్నో ఊషలు ఉన్నా, ప్రేమ భాష రాదు అంటే నమ్మరామైనా, కళ్ళలోకి చూసి అయినా పోల్చుకోవన ప్రేమ. ఎలా చెప్పనమ్మా నాలోని ప్రేమని, ఎలా చూపనమ్మా నా ప్రేమను అని. అవునని అంటావో మరి కాదని అంటావో, ఏమంటావో ఏమోనన్న సందేహంతో. ఏమని చెప్పాలో నీకేమని చెప్పాలో తెలియక సతమతమవుతోంది నా మనసెంతో. అటో ఇటో ఇటో మరి తేలని నిమిషంలో, ఎలా చెప్పనమ్మా నాలోని ప్రేమని, ఎలా చూపనమ్మా నా ప్రేమను అని. ఎలా చెప్పనమ్మా నాలోని ప్రేమని, ఎలా చూపనమ్మా నా ప్రేమను అని. థ్యాంక్ యూ సార్. మీ పాటకి నేనైతే అవునని అంటానండి. మరి మన జడ్జెస్ ని అడిగి తెలుసుకుందామా వాళ్ళేమంటారు. ఆర్పి పట్నాయక్ సార్, మీకు ఎలా అనిపించింది మహేష్ గారి పెర్ఫార్మెన్స్? యా మహేష్, మీరు బాగా ఫీల్ అయ్యి పాటని అర్థం చేసుకుని పాడే ప్రయత్నం చేశారు, చాలా బాగా అనిపించింది. కొన్ని దోషాలు ఏమంటుండే లేక ఇలాంటి పదాలు తప్పితే ఓవరాల్గా మీరు పాడే విధానం కానీ ఫీల్ కానీ నాకు బాగా నచ్చింది. నువ్వున్నది నాలోనేగా, ఈ సంగతి విననే లేదా, మదిలోనే నిదరుతూ గమనించలేదా? వాయిస్కి ఇంకా పంచ్ ఉండొచ్చేమో అనిపించింది, అంటే ఇంకొంచెం మంచిగా వాయిస్ ఉండొచ్చేమో. అది అంటే మీ వాయిస్ కల్చర్ అయితే ఉందో దీన్ని ఇంకొంచెం మంచిగా పాడేలాంటి ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం ఉంది. అది కొంచెం డెవలప్ చేసుకుంటే మీకు బాగుంటుంది. ఆర్పి సార్, మీ స్కోర్స్ ఫర్ మహేష్ గారు? యాజ్ ఇట్ ఈస్ మహేష్ గారు, మీరు చేసిన ఈ పర్ఫార్మెన్స్కి నేను ఇస్తున్న స్కోరు 7/10. థ్యాంక్ యూ సో మచ్ సార్.
సుమంగళి గారు, మీకు ఎలా అనిపించింది మహేష్ గారి పెర్ఫార్మెన్స్? హాయ్ మహేష్ కుమార్. చాలా స్వీట్ వాయిస్ మీది. ఒక టిపికల్ ప్లేబ్యాక్ సింగింగ్ అంటే యూనో అలా ఒక గొంతు. ఆర్పి గారికి ఎలా అనిపించింది నాకు తెలీదు. మరి నాకైతే కొన్ని ప్లేసెస్లో ఆర్పి గారు లాగా అనిపించింది. తెలియక సతమతమవుతోంది నా మనసెంతో. హిస్ స్టైల్ ఆఫ్ సింగింగ్ ఇన్ సర్టన్ ప్లేసెస్ అలా నాకు అనిపించింది. ఐ డోంట్ నో వాట్ హీ ఫీల్స్. బాగా పాడారు. బట్ కొంచెం శృతి చూసుకోవాలి. ల్యాండింగ్స్, టేక్ ఆఫ్స్. ఒక సాంగ్లో ఒక లైన్ పాడుతున్నప్పుడు ఆ లైన్ ఎలా ఫినిష్ అవుతుంది అండ్ ఆ లైన్ తర్వాత సెకండ్ లైన్ ఎలా స్టార్ట్ అవుతుంది. Those are the small technicalities that are very important while singing, especially film songs. The expression with which you start a line and the expression with which you end a line. అలాంటి కొన్ని విషయాలు మీరు కొంచెం చూసుకోవాలి. చాలా వినండి సింగర్స్ సాంగ్స్, లాట్స్ ఆఫ్ సాంగ్స్, పాత పాటలు, బాలుగారు పాటలు అన్నీ చాలా వినండి. మీకు అర్థమవుతుంది యూనో హౌ టు స్టార్ట్ అండ్ ఫినిష్ యూనో ఇన్ అ సాంగ్. సో కీప్ ప్రాక్టీసింగ్. ఆల్ ద వెరీ బెస్ట్. సుమంగళి గారు, మీ స్కోర్స్ ఫర్ మహేష్ అండి. సో మీకు 6 on 10. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. వన్స్ అగైన్ టాలెంట్ ఫాల్కన్స్ వారికి నా ధన్యవాదాలు. ఎందుకంటే నా ఫేవరెట్ సాంగ్, నా ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ ఆర్పి పట్నాయక్ గారి ముందు ఈ సాంగ్ పాడే అవకాశం ఇచ్చినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇట్స్ వెరీ ప్రివిలేజ్ టు సింగ్ ఏ సాంగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఆర్పి పట్నాయక్ గారు. వన్స్ అగైన్ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ టు అదర్ పార్టిసిపెంట్స్. అందరికీ నమస్కారం. నేను మీ సింగర్ సుమంగళి. ఫర్ మోర్ అప్డేట్స్ ఆన్ టాలెంట్ ఫాల్కన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫేస్బుక్, యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్. మన ముందుకు రాబోయే నెక్స్ట్ పార్టిసిపెంట్ రమ్య టెకుమల్ల. షీఈస్ గోయింగ్ టు సింగ్ అ సాంగ్ ఫ్రమ్ ద మూవీ తొలి ప్రేమ. షీఈస్ గోయింగ్ టు సింగ్ అ సాంగ్ DDD Destiny. సో లెట్స్ లిసన్ టు హర్ అండ్ సీ హౌ షీ పర్ఫార్మ్స్. వెల్కమ్ రమ్య. అందరికీ నమస్కారం. నా పేరు రమ్య. నేను అట్లాంటా జార్జియా నుంచి పాడుతున్నాను. ఆర్పి పట్నాయక్ గారికి, సుమంగళి గారికి కూడా నమస్కారం. ఇవాళ నేను పాడబోయే పాట తొలి ప్రేమ చిత్రం నుంచి అల్లసాని వారి పద్యమా. ఈ పాట రాసింది శ్రీమణి గారు, పాడింది శ్రేయా ఘోషాల్ గారు, సంగీతం చేసింది తమన్ గారు. ఆల్ ది బెస్ట్ రమ్య. అల్లసాని వారి పద్యమా, విశ్వనాథ వారి ముత్యమా ముత్యమా, కాళిదాసు ప్రేమ కావ్యమా, త్యాగరాజ సంగీతమా గీతమా. అల్లసాని వారి పద్యమా, విశ్వనాథ వారి ముత్యమా ముత్యమా, కాళిదాసు ప్రేమ కావ్యమా, త్యాగరాజ సంగీతమా గీతమా. పోలికే లేని పాటలా నువ్వు పిలిచావు నన్నిలా, చిన్న చిరునవ్వు పెద్ద చిగురాస మళ్ళీ పూసాయిలే ఇలా. డెస్టినీ లైఫే మారిందని ఏదో జరిగిందని, ఇట్స్ గాట్ మీ ఫీలింగ్ సో హెవెన్లీ. డెస్టినీ లైఫే మారిందని ఏదో జరిగిందని, ఇట్స్ గాట్ మీ ఫీలింగ్ సో హెవెన్లీ. అల్లసాని వారి పద్యమా, విశ్వనాథ వారి ముత్యమా ముత్యమా, కాళిదాసు ప్రేమ కావ్యమా, త్యాగరాజ సంగీతమా గీతమా.
నువ్వొచ్చి వెంట వాలగా గుండెలో ఉయ్యాలలోగినట్టుగా గొంతులో స్వరాల మూగ పిలుపులే సందడి చేసెనా తోడులా నువ్వొచ్చి దగ్గరప్పగా ఇంతలో ఎన్నెన్ని వింతలో ఇలా కాటులా కళల్ని జల్లినట్టుగా ప్రాణం మురిసెనా తీనిలో ఉన్న తీయనా భాషలో ఉన్న లాలన కుమ్మరిస్తున్న పొంగిపోతున్న నిన్ను కలిసేటి వేళనా కాలమే దబూచులాడుతున్నదో కానుకే క్షణాలు పంచుతున్నదో కారణం ఊహించనివ్వనన్నదో ఏమవుతున్నదో స్వప్నమే నిజంగా మారుతున్నదో సాగరం నదుల్ని పారుతున్నదో సత్యమే ఇదంతా నమ్మనన్నదో ఏమంటున్నదో మరచిపోయాను నన్నిలా మరచిపోలేక నిన్నిలా లేత ప్రాయాల పాత ప్రణయాలే కొత్తగా పుత్తలేసనా డెస్టినీ లైఫ్ మారిందని ఏదో జరిగిందని ఇట్స్ గాట్ మీ ఫీలింగ్ సో హెవెన్లీ డెస్టినీ లైఫ్ మారిందని ఏదో జరిగిందని ఇట్స్ గాట్ మీ ఫీలింగ్ సో హెవెన్లీ destiny 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 చాలా పెపీ నంబర్ పిక్ చేసుకుని చాలా ఎనర్జెటిక్ గా పాడారు రమ్య గారు. సో లెట్స్ ఆస్క్ అవర్ జడ్జెస్ హౌ దే ఫెల్ట్ అబౌట్ యువర్ పర్ఫార్మెన్స్. ఆర్పి పట్నాయక్ సార్, మీకు ఎలా అనిపించింది రమ్య గారి పర్ఫార్మెన్స్? రమ్య డి డెస్టినీ అన్నప్పుడు ఎనర్జీ చాలా heavenly destiny life మారిందని కానీ ఓవరాల్గా ఎనర్జీ చాలా తక్కువ ఉంది. వాయిస్ కల్చర్ చాలా బాగుంది కానీ పాడినప్పుడు ఇంకా ఎనర్జీ పెట్టి పాడాల్సిందే అనే ఫీలింగ్ కలిగింది నాకు ఈ పర్ఫార్మెన్స్ ఉంటున్నప్పుడు. డెఫినెట్గా ఒక పోర్షన్ పాడగలిగి ఇంకో పోర్షన్ పాడలేకపోవడం అంటే అది జస్ట్ మీ ఇంకా 100% పెట్టలేక చేసింది ఇదైతుంది కానీ మీరు పాడలేక కాదని నేను అనుకుంటున్నాను. ట్రై చేయండి, 100% పెట్టడానికి ట్రై చేయండి. కొంచెం ఆ సర్ఫేస్ లెవెల్లో పాడుతున్న ఫీలింగ్ వచ్చింది చాలా చోట్ల. ఇంకొంచెం ఫన్స్ తోటి ఇంకొంచెం ఫీల్ అయి పాడితే ఇంకా బాగుండేమో అనిపించింది. మీ పర్ఫార్మెన్స్కి ఓవరాల్గా నేను ఇస్తున్న స్కోర్ 6.5 అవుట్ ఆఫ్ 10. థ్యాంక్ యూ సో మచ్ సార్. సుమంగళి గారు, మీకు ఎలా అనిపించింది రమ్య గారి పర్ఫార్మెన్స్? Hi Ramya. So this song seems to be a popular favorite among the female vocals. నాకు కూడా ముందు ప్రీవియస్ ఎపిసోడ్లో కూడా చెప్పాను, దిస్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్స్. బాగా పాడారు. ఇంకా కొంచెం ఎక్స్ప్రెషన్ ఉందంటే ఐ ఫీల్ ఇట్ వుడ్ హ్యావ్ బీన్ మచ్ బెటర్, ఎస్పెషలీ చరణం స్టార్టింగ్ లైన్స్లో. నీడలా నువ్వొచ్చి వెంట వాలగా గుండెలో ఉయ్యాలలోగినట్టుగా గొంతులో చరణం ఎండింగ్స్లో మీరు శ్రేయా ఘోషల్ ఎలా పాడారో యూ హ్యావ్ ట్రై టు గివ్ ద సేమ్ కైండ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. బట్ చరణం బిగినింగ్లో తర్వాత సెకండ్ చరణం బిగినింగ్లో కూడా కొంచెం ఎక్స్ప్రెషన్ కూడా బీన్ అ లాట్ బెటర్. కొంచెం శృతి కూడా మీరు చూసుకోవాలి. కీప్ అప్ ద ప్రాక్టీస్ అండ్ కీప్ లిసనింగ్ టు మోర్ సాంగ్స్ అండ్ ఐ విల్ గివ్ యూ 5 on 10. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. నాకు ఈ అవకాశం ఇచ్చిన జడ్జెస్కి, టాలెంట్ ఫాల్కన్స్కి థ్యాంక్ యూ సో మచ్. అప్డేట్స్ కోసం టాలెంట్ ఫాల్కన్స్ యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ పేజీని ఫాలో అవ్వండి. మన ముందుకి రాబోతున్న నెక్స్ట్ పార్టిసిపెంట్ సమైరా తమ్మ. నమస్కారం, నా పేరు సమీరా తమ్మ. నేను ప్రిన్స్టన్, న్యూ జెర్సీ నుంచి పార్టిసిపేట్ చేస్తున్నాను. ఇవాళ నేను రణరాజన్ చిత్రం నుంచి చిన్మయి శ్రీపద గారు పాడిన పాట వద్దంటూనే నిన్ను వద్దంటూనే పాడబోతున్నాను. ఆల్ ది బెస్ట్ సమైరా.
చూస్తూనే నీ సొంతమైనా గుర్తించలేని కన్ను కొంచెమైనా వెన్నెల్లో నేనే నేనా వెన్నెల్లో ప్రేమిస్తున్న నీ మాయ వలన I'm in love, baby, I'm in love, baby, I'm in love, baby, I'm in love. I'm in love, baby, I'm in love, baby, I'm in love, baby, I'm in love. నీ పేరు పలికి పెదవి నేడు పులకరింతల పువ్వైంది నీలో నేను ఉంది నన్నేదో చేసేసింది నా చిత్రలోకం నీలో కనిపిస్తోంది నీ జంట నడిచే అడుగు చూడు కలులు తేలే కొవ్వైంది నువ్వంటే తెలిసే కొద్ది నీలో నేను కలిసే కొద్ది నిన్ను ఇంకా ప్రేమించాలి అనిపిస్తుంది నీ నీడలోనే నాకు ఆనందం ఉంది నూరేళ్లకు నేను నీలోనే మంది ఒక్క క్షణమిక నీ తోడు విడవక నీలోనే సగమవగా వద్దటోని నిన్ను వద్దంటోని వద్దకొచ్చానురా వద్దకొచ్చానురా కాదంటోని నిన్ను కాదంటోని ప్రాణమిచ్చిందగా నాకు నచ్చావురా ఉన్న మాటిది నిజమున్న మాటిది అన్న మాటిది మనసన్న మాటిది ప్రేమగా నిన్ను చేరగా ఆరాట పడుతోంది వద్దంటూనే వద్దంటూనే అంటూ చాలా చాలా చక్కగా పాడారు సమైరా. లెట్స్ ఆస్క్ అవర్ జడ్జెస్ హౌ దే ఫెల్ట్ అబౌట్ యువర్ పర్ఫార్మెన్స్. ఆర్పి పట్నాయక్ సార్, మీకు ఎలా అనిపించింది సమైరా గారి పర్ఫార్మెన్స్? సమీరా, మీ సింగింగ్ అంటే సింగింగ్ సీక్రెట్స్ అన్నీ మీకు తెలుసు. అయినా మీరు ఇక్కడ చేసిన పెద్ద బ్లండర్ ఏంటంటే మీరు మీకోసం పాడారు, నా కోసం పాడారు. నీ పేరు పలికి పెదవి నేడు పులకరింతల పువ్వైంది. అంటే ఇది కూడా ప్రొజెక్షన్. అంటే సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే మీరు ఇంట్లో మీ అమ్మతో మాట్లాడుతున్నారు, మీ అమ్మ పక్కన కూర్చుంటే ఎలా మాట్లాడతారు, అలాగే గదిలో ఒక మూల మీరు ఉంది, మీ అమ్మ ఇంకొక మూలలో ఉన్నారు, అప్పుడు ఎలా మాట్లాడతారు. మీరు మీ గదిలో ఉన్నారు, అమ్మ కిచెన్లో ఉన్నారు, అప్పుడు ఎలా మాట్లాడతారు. ఈ ప్రొజెక్షన్స్ ఏవైతే ఉన్నాయి అంటే ఇక్కడ నుంచి ఇక్కడ మాట్లాడినప్పుడు ఇంత ప్రొజెక్షన్ ఉన్నారు, ఇక్కడ నుంచి ఇక్కడ మాట్లాడిన ఇంత ప్రొజెక్షన్, ఇక్కడ నుంచి ఎక్కడ మాట్లాడినప్పుడు ఇంత ప్రొజెక్షన్ ఉన్నారు అనే బేసిక్ సీక్రెట్స్ ఉంటాయి చూడండి. అంటే మన లైఫ్లో, రియల్ లైఫ్లో అవి సింగింగ్ కూడా అడాప్ట్ చేసుకోవాలి. ఇది ఎందుకు నేను పర్టికులర్ ఎగ్జాంపుల్గా చెప్తున్నానంటే చాలామంది మీలాగా మంచి గాత్రం ఉండి, మంచి సంగీతం ఉండి, మంచి పాడగలిగే ఇది ఉండి ఇలాంటి దగ్గర పాడేటప్పుడు అందరి కోసం పాడాలి, మీకోసం మీరు పాడకూడదు. ఇప్పుడు ఏం చేశారంటే మీ పక్కన ఆనుకుని ఉన్న ఒక మనిషి కోసం పాడినట్టు అంత లోగా, అంత కాన్ఫిడెన్షియల్గా పాడారు. అది ఇప్పుడు చాలామందికి, ప్రపంచంలో చాలామందికి రీచ్ అవ్వాల్సిన అంత దీనిగా పాడాలి కదా, అది మీరు మిస్ అయ్యారనిపించింది నాకు పాటలో. మీ సింగింగ్ గురించి కానీ, మీ వాయిస్ కల్చర్ గురించి కానీ, మీ సింగింగ్ స్టైల్ గురించి కానీ, దేని గురించి నేను పాయింట్అవుట్ చేయను. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ గుడ్. బట్ ఇవన్నీ బాగా కనిపించాలంటే డెఫినెట్గా ప్రొజెక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆ ప్రొజెక్షన్ మీరు మిస్ అయినందుకు నేను కొంచెం బాధపడుతున్నాను. నెక్స్ట్ టైం ఆ మిస్టేక్ లేకుండా చూసుకోండి. ఆర్పి సార్, మీ స్కోర్ ఫర్ సమైరా ప్లీజ్. మీకు నేను ఇస్తున్న స్కోర్ 6.5 out of 10. థ్యాంక్ యూ సో మచ్ సార్. సుమంగళి గారు, మీకు ఎలా అనిపించిందండి సమైరా గారి పర్ఫార్మెన్స్? ఎంత ముద్దుగా పాడారు, సో బ్యూటిఫుల్, సో ఎక్స్ప్రెసివ్, చాలా 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 నచ్చింది నాకు. సో స్వీట్, యువర్ వాయిస్ ఇస్ లైక్ హనీ. ఉన్న మాటిది నిజమున్న
చాలా ముద్దుగా ఉంది ఈ వాయిస్. అండ్ చరణం అసలు రియలీ రియలీ నైస్. నాకైతే ఐ వాంట్ టు గివ్ యూ 9, బట్ ఐల్ టెల్ యూ. ఫస్ట్ చరణం చాలా బాగుంది. ఎంత బాగుందో ఆ ఎక్స్పెక్టేషన్ ఇలా 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 యునో ఇట్ జస్ట్ కెప్ గోయింగ్ అప్. బట్ సెకండ్ చరణంలో స్పెషలీ సెకండ్ లైన్ ఇన్ సెకండ్ చరణం కొంచెం అటు ఇటు అయింది. అండ్ ఇట్ వాస్ నాట్ యాజ్ ఇంప్రెసివ్ యాజ్ ద ఫస్ట్ చరణం. సో ఫస్ట్ చరణంలో మీరు ఎక్స్పెక్టేషన్ చాలా సెట్ చేశారు. ఆ ఎక్స్పెక్టేషన్ చూసిన తర్వాత, ఆ లెవెల్ చూసిన తర్వాత ఇది కొంచెం యూనో ఇట్ కేమ్ డౌన్ బికాస్ ఐ థాట్ సెకండ్ చరణం విల్ బీ ఈవెన్ మోర్ అమేజింగ్. సో బికాస్ ఆఫ్ దిస్ I would give you 8.5 on 10, but you have a beautiful voice and చాలా బాగా పాడారు. నాకైతే చాలా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సచ్ ఎ బ్యూటిఫుల్ సాంగ్. థ్యాంక్ యూ సో మచ్ సుమంగళి గారు. ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు టాలెంట్ ఫాల్కన్స్కి ఇంకా జడ్జెస్కి ధన్యవాదాలు. అండ్ టు ఆల్ ది అదర్ కంటెస్టెంట్స్, గుడ్ లక్. అందరికీ నమస్కారం, నేను మీ సింగర్ సుమంగళి. ఫర్ మోర్ అప్డేట్స్ ఆన్ టాలెంట్ ఫాల్కన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫేస్బుక్, యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్. మన ముందుకు రాబోతున్న నెక్స్ట్ పార్టిసిపెంట్ తేజస్విని కండాటి. షీఈస్ గోయింగ్ టు సింగ్ అ సాంగ్ ఫ్రమ్ ద మూవీ సంతోషం. అండ్ దీనికి కూడా మ్యూజిక్ డైరెక్టర్ మన ఆర్పి సరే. సో చాలా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను తేజస్విని గారి పాట వినడానికి. మరి మీరు కూడా రెడీగా ఉన్నారా? వెల్కమ్ తేజస్విని. అందరికీ నమస్కారం. నా పేరు తేజస్విని కందాటి. ముందుగా ఈ కార్యక్రమానికి న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తున్న ఆర్పి పట్నాయక్ గారికి మరియు సుమంగళి గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా నాకు ఈ అవకాశం ఇచ్చిన టాలెంట్ ఫాల్కన్స్కి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా క్వార్టర్ ఫైనల్స్ వరకు వచ్చిన పార్టిసిపెంట్స్ అందరికీ కూడా ఆల్ ద వెరీ బెస్ట్. మరియు నేను ఎంపిక చేసుకున్న పాట సంతోషం చిత్రంలో నుంచి నే తొలిసారిగా. సంగీతం అందించిన వారు ఆర్పి పట్నాయక్ గారు, రచించిన వారు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు, పాడిన వారు ఉష గారు. ఆల్ ది బెస్ట్ తేజస్విని. నీ తొలిసారిగా కలగన్నది నిన్నే కదా, నా కళ్ళెదురుగా నిలుస్తున్నది నువ్వే కదా. స్వప్నమా సత్యమా తెంచి చెప్పని ప్రియతమా, మౌనమా మధురగానమో తనది అడగని హృదయమా. ఇంతలో చేరువై అంతలో దూరమై అందవా నీ తొలిసారిగా కలగన్నది నిన్నే కదా, నా కళ్ళెదురుగా నిలుచున్నది నువ్వే కదా. రెక్కలు తొడిగిన తలపునివే కానారిస్తవా, ఇక్కడ వాళ్ళన చెప్పునువే సావాసమా. హక్కులు చెరిపిన చెరిమినవై నడిపే రేపవా, వద్దకు రాకని ఆపతిలా అనురాగమా. నడకలు నేర్పిన ఆశలు కదా, తడబడనీయకు కదిలిన కదా, వెతికే మనసుకు మమతే పంచమా.
కోరుతున్నది నువ్వే కదా. ప్రేమ నీతో పరిచయమే ఏదో పాపమా, అందుకదనుకొని నమ్మటమే ఒక శాపమా. నీవుడి చేరిన ప్రతి మదికి బాధే ఫలితమా, తీయని రుచిగల కవి కవితం నువ్వే సుమా. పెదవులపై చిరునవ్వులవగా కనపడనీయవు నిప్పులసగా, ఇంటికి ఆరని మంటల రూపమా. నీ ఆటేమిటో ఈనాటికి ఆపవు కదా, నీ బాటేమిటో ఈ గంటకి చూపవు కదా. పెంచుకో నీవు పంచుకో నీవు ఇంత చెలగాటమా, చెప్పుకో నీవు తప్పుకో నీవు నీకు ఇది న్యాయమా. తీరులో ప్రణయమా, తీరులో ప్రళయమా, పంచమా గంధమా. నీ ఆటేమిటో ఈనాటికి ఆపవు కదా, నీ బాటేమిటో ఈ గంటకి చూపవు కదా. వావ్, చాలా మెలోడియస్గా చాలా అందంగా పాడారండి. సో మన జడ్జెస్ని అడిగి తెలుసుకుందామా మీ పర్ఫార్మెన్స్ వాళ్ళకి ఎలా అనిపించిందో. ఆర్పి సార్, మీకు ఎలా అనిపించింది తేజస్విని పర్ఫార్మెన్స్? తేజస్వి ఓవరాల్ ఎనర్జీ లెవెల్ తగ్గింది అనిపించింది నాకు. నీ ఆటేమిటో ఈనాటికి ఆపవు కదా. అంటే ఇంకోటి ల్యాండింగ్ మోడ్స్లో ఆ చిన్న గ్లైడ్స్ ఏవైతే ఉంటాయో ఆ గ్లైడ్స్ కూడా మిస్ అయ్యే అనిపించింది. ఓవరాల్గా ఇంకొంచెం ఎనర్జెటిక్గా పాడుంటే ఇంకా బాగుందేమో అనిపించింది. ఆర్పి సార్, మీ స్కోర్స్ ఫర్ తేజస్విని ప్లీజ్. మీ పర్ఫార్మెన్స్కి నేను ఇస్తున్న స్కోర్ 6/10. థ్యాంక్ యూ సో మచ్ అండి. సుమంగళి గారు, మీకు ఎలా అనిపించింది తేజస్వినిస్ పర్ఫార్మెన్స్? హాయ్ తేజస్విని, ముందుగా థ్యాంక్ యూ ఫర్ దిస్ సాంగ్. ఎందుకంటే ఈ సాంగ్ గురించి చెప్పాలంటే ముందుగా ఆర్పి గారు ఉషా గురించి చెప్పాలి. వాట్ అ మ్యాజికల్ కాంబినేషన్. ఎన్నో మంచి మంచి పాటలు మనకుంది, యూనో, టు లిసన్, టు ఎంజాయ్. అండ్ ఉషా ఈజ్ సో బ్లెస్డ్ to have gotten such beautiful songs in R.P. Garu's guidance and his compositions, his training. ఈ సాంగ్ నీ తొలిసారిగా నాకు చాలా నచ్చిన సాంగ్. అండ్ మై ఫేవరెట్ సాంగ్ అంటే ఎలా 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 వా, ఎంత బాగా పాడారు అండ్ ఎంత మంచి కాంపోజిషన్. నాకు I feel like such beautiful songs R.P. Garu has given. సో ఆ సాంగ్ తర్వాత నాకు నీ తొలిసారిగా కూడా చాలా 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 నచ్చిన ఒక సాంగ్. ఒక ఫీమేల్ వోకలిస్ట్ అంటే ఇలాంటి సాంగ్స్ పాడాలి. యూనో, దీస్ ఆర్ ద కైండ్ ఆఫ్ సాంగ్స్ దట్ షోస్ అ ఫీమేల్ ప్లేబ్యాక్ సింగర్స్ రేంజ్, ద సాఫ్ట్నెస్, the expression, the romance. These are the songs that really exhibit a female vocalist's టాలెంట్. సో చాలా చాలా సంతోషంగా ఉంది మీరు ఈ సాంగ్ సెలెక్ట్ చేశారు, బాగా పాడారు. ఇంకా కొంచెం ప్రాక్టీస్ చేయాలి. లైక్ లిసన్ టు మోర్ సాంగ్స్, లర్న్ మ్యూజిక్ అండ్ కీప్ గోయింగ్. సుమంగళి మ్యామ్, మీ స్కోర్స్ ఫర్ తేజస్విని ప్లీజ్. I would like to give you 5/10. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. నాకు ఈ అవకాశం ఇచ్చిన టాలెంట్ ఫాల్కన్స్కి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.
అప్డేట్స్ కోసం టాలెంట్ ఫాల్కన్స్ యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ పేజీని ఫాలో అవ్వండి. మన ముందుకు రాబోయే నెక్స్ట్ పార్టిసిపెంట్ తాండవ్ కొండూరి. హీఈస్ గోయింగ్ టు సింగ్ అ సాంగ్ ఫ్రమ్ ద మూవీ కేర్ ఆఫ్ కంచర్లపాలెం. హీఈస్ గోయింగ్ టు సింగ్ అ సాంగ్ ఆసాపాసం బందీసేసేలే. సో మనం ఆయన గొంతులో వినేద్దామా ఆయన ఎలా పర్ఫామ్ చేయబోతున్నారో. సో వెల్కమ్ తాండవ్. నమస్కారం ఆర్పి పట్నాయక్ గారు, సుమంగళి గారు. నా పేరు తాండవ్, నేను హైదరాబాద్లో ఉంటాను. నేను పాడబోయే పాట కేర్ ఆఫ్ కంచర్పాలెం చిత్రం నుంచి ఆశాపాసం. రచయిత విశ్వ గారు, పాడింది అనురాగ్ కుల్కర్ణి గారు, సంగీత దర్శకులు స్పీకర్ అగస్తి గారు. గుడ్ లక్ తాండవ్. ఆశాపాసం బందీసేసేలే, సాగే కాలం ఆడే ఆటేలే, తీరా తీరం సేరేనుగానే తీరవునో, సేరువైనా సేదు దూరాలే, తోడవుతూనే ఈడే వైనాలే, నీదో కాదో తేలేనుగానే దేటవునో, ఆటు పోటు గుండె మాటల్లోనా సాగేనా, మబ్బు కమ్ముకొచ్చి సింహ చీకటల్లి పోతుంటే నీ గమ్యం గందరగోళం, తిక్కు తోచకుండా తల్లడిల్లిపోయి పల్లటిల్లిపోయి నీ ఉంటే తీరేనా ఈ ఆరాటం, ఏ హేతువు నుదుటిగా తల్లి మార్చిందో నిశితంగా తెలిసేదెనా, రేపేటవును తేలారంటే నీయునికి ఉండాలిరా, ఓ ఆటు పోటు గుండె మాటల్లోనా సాగేనా, ఆశాపాసం బందీసేసేలే, సాగే కాలం ఆడే ఆటేలే, తీరా తీరం సేరేలుగానే తీరవునో, సిగ్గుముళ్ళు కప్పి రంగులీనుతున్న లోకమంత పెద్ద నాటకమే, తెలియకనే సాగే కథను, నీవు పెట్టుకున్న నమ్మకాలు అన్ని పక్క దారి పట్టిపోతుంటే కంచికి నీ కథనే దూరం, నీ చేతుల్లో ఉంది చేతల్లో చూపించి ఎదురేగి సాగాలిగా, రేపేడవును తేలాలంటే నువ్వెదురు చూడాలిగా, ఓ ఆటు పోటు గుండె మాటల్లోనా ఉంటుందా, తేరా రే 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 రా రే తేరా వావ్,
చాలా 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 బాగా పాడారండి. ఈ మూవీలో నాకు ఈ పాట అంటే చాలా చాలా ఇష్టము. సో మన జడ్జెస్ని అడుగుదామా మీ పర్ఫార్మెన్స్ వాళ్ళకి ఎలా నచ్చిందో. ఆర్పి పట్నాయక్ సార్, మీకు ఎలా అనిపించింది తాండవ్ పర్ఫార్మెన్స్? తాండవ్, మీరు బెస్ట్ పార్ట్ ఏంటంటే మీ వాయిస్ కల్చర్ ఏదో అది ప్లేబ్యాక్ సింగ్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది, చాలా బాగుంటుంది. పాడిన విధానం అలాగే పంచ్, వాయిస్లో పంచ్ కానీ కూడా చాలా బాగుంటాయి. అయితే ఏంటంటే కొన్ని చోట్ల వాయిస్ ఎండ్స్కి వచ్చేసరికి చరణాలు ఎండ్స్ వచ్చేసరికి అలా వచ్చేసరికి వాయిస్ కొంచెం అలిసిపోతుంది అనిపించింది. అండ్ మీరు ప్రాక్టీస్ ఇంకా బాగా చేయొచ్చు. రోజుకు 45 నిమిషాలు మినిమం పాడుతూ ఉంటే గొంతు అలసిపోవడం తగ్గుతుంది. అదొకటి ప్రాక్టీస్ చేయండి, డెఫినెట్గా మీ మంచి ఫ్యూచర్ ఉంటుంది అనుకుంటున్నాను నేను. ఆర్పి సార్, మీ స్కోర్స్ ఫర్ తాండవ్ ప్లీజ్. అయితే ఈ పర్ఫార్మెన్స్కి మాత్రమే నేను స్కోర్ ఇస్తున్నాను. మీ ఓవరాల్ పర్ఫార్మెన్స్ అంటే ఇంతకుముందు మీరు చేసింది మీకు ముందు చేయబోదే ఏముంటుంది నాకు తెలియదు. యాజ్ ఎ సింగర్ యూఆర్ అ వెరీ గుడ్ సింగర్, బట్ మై స్కోర్ ఈస్ ఓన్లీ ఫర్ దిస్ పర్ఫార్మెన్స్ 7.5 out of 10. థ్యాంక్ యూ సో మచ్ సార్. సుమంగళి గారు, మీకు ఎలా అనిపించింది తాండవ్ పర్ఫార్మెన్స్? Hello Tandav. This song, this movie, the story, the music, the casting, the performance, it's just so beautiful. I think in the past 5-6 years నేను చూసిన తెలుగు సినిమాల నుంచి this is my favorite film. Such a beautiful, refreshing film. So thank you so much for selecting a song from this beautiful movie. బాగా పాడారు. నాకు ఎలా అనిపించిందంటే ఇంకా కొంచెం ప్యాషన్ కావాలి ఈ సాంగ్కి. మీ గొంతు ఈ సాంగ్కి బాగా సూట్ అయింది. దాట్స్ అ ప్లస్ పాయింట్. బట్ ఇంకా కొంచెం ప్యాషన్, ఇంకా కొంచెం లోపల నుంచి యూనో దట్ త్రో మోర్ పవర్ ఉందంటే ఇట్ వుడ్ హ్యావ్ బీన్ మోర్ బ్యూటిఫుల్. It would have justified what the song requires, the feeling that the song requires. Sumangali garu, me scores for Tandav please. It's a good attempt, so I will give you 5 on 10. Thank you ma'am. ఈ అవకాశం కల్పించిన జడ్జెస్కి, టాలెంట్ ఫాల్కన్స్ వాళ్ళకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. అందరికీ నమస్కారం, నేను మీ సింగర్ సుమంగళి. ఫర్ మోర్ అప్డేట్స్ ఆన్ టాలెంట్ ఫాల్కన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫేస్బుక్, యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్. చూశారు కదండి ఇవాల్టి ఎపిసోడ్. మా సింగర్స్ అందరూ ఎంతో చక్కగా పాడుతున్నారు. మా జడ్జెస్ కూడా అంతే సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇస్తున్నారండి. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ ఇంతే ఎనర్జెటిక్ పర్ఫార్మెన్సెస్తో మీ ముందుకు వచ్చేస్తాము. సో స్టే ట్యూన్డ్. థ్యాంక్ యూ. నమస్కారం.